ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి, ప్రేమపూర్వకమైన, మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ సుదీర్ఘ సారసులైన మన ప్రియతమ ఎమ్మెల్యన్ గారికి, ఎంవిఎల్ గారికి కార్యక్రమ ప్రారంభ శుభాభివందనములు. సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ఇప్పుడు ధారావాహికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రత్యేక సత్సంగాలు ప్లస్ ఇవాళ గీత పఠనము, అవగాహన తరగతులలో వచ్చాం. ఈరోజు 2వ అధ్యాయంలో మనం 64 దాకా చెప్పుకున్నట్టు గుర్తొస్తోంది. అవసరమైతే ఒక శ్లోకం వెనక్కి వెళ్ళి మనం ముందుకొద్దాం. ఈ నేపథ్యంలో ఒక్కసారి గీత యొక్క ప్రాధాన్యాన్ని చెప్పుకొని మనం శ్రీకృష్ణ పరమాత్మ గురించి 2 వాక్యాలు చెప్పుకొని మనం ముందుకెళ్దాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవ హి అన్నారండి గీతా మహాత్మ్యంలో. ఎత్ర ఎక్కడైతే గీతా విచారశ్చ గీతను గురించి ఏదైనా సరే ఒక సత్సంగం జరుగుతోందో, గీతా విచారణ, ఆ గీతలో ఉన్నటువంటి ఆత్మతత్వము, భగవంతుని యొక్క తత్వము, మన కర్మ, మన భక్తి కర్మజ్ఞాన యోగాల యొక్క విచారణ ఎక్కడైతే జరుగుతుందో, పఠనం ఎక్కడైతే గీత చదవబడుతుందో, పాఠనం ఎక్కడైతే చదివింపబడుతుందో, శృతం ఎక్కడైతే గీత చదువుతున్నప్పుడు కానీ చదివిస్తున్నప్పుడు కానీ వింటం జరుగుతోందో, తత్ర అక్కడ అహం నివసామి అలాంటి చోట నేను ఉంటాను అంటున్నాడు స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. తత్రాహం నిశ్చితం పృథ్వీ, ఈ భూమండలంలో ఎక్కడైనా సరే గీతా విచారణ కానీ, గీత చదవటం కానీ, గీతను చదివించటం కానీ, గీత చదువుతుంటే వింటం కానీ, ఈ 4 ప్రక్రియలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో తత్రాహం నివసామి, నేను అక్కడ నివసిస్తూ ఉంటాను, అక్కడ తిష్ట వేస్తాను అని చెబుతున్నాడు. నివసామి సదైవహి, సదా అన్నాడు. ఇక అక్కడ ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు నేను అక్కడ ఉంటాను అనేటువంటి అర్థం ఆ సదా అనేటువంటి పదంలో ఉందన్నమాట. ఏమాత్రం ఒక్క బిట్టు కూడా వదిలిపెట్టకుండా నేను అక్కడ ఉంటాను అన్నాడు. కాబట్టి గీత, అసలు గీత పుస్తకం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాను అన్నాడు పోయినసారి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గీత యొక్క పరమ పవిత్రమైన గ్రంథాన్ని మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి, అవసరమైనప్పుడు తీసి చదవాలి. ఇదొకటి గీతను గురించి గొప్పతనం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా గీత కలిగి ఉండాలి, ఆ గీతను చదువుతూ ఉండాలి. ఏమాత్రం అభ్యాసం చేసుకున్నా కూడా గీత మనకు దురవగాహం కాదది. ఒక్కసారి కనుక రుచి మరిగామంటే, మొట్టమొదట అన్నప్రాసనప్పుడు మనం ఏదో పాయసం పెడతాం పిల్లాడికి, నెమ్మదిగా ఆ విధంగా ఆయనకి అన్నీ తింటాం ఎట్టా అలవాటు అవుతుందో, గీత కూడా చక్కగా రోజు కాస్త కాస్త చదువుకుంటే ముందర భయం పోతుంది, అభయం కలుగుతుంది, ధైర్యం వస్తుంది, మనం గీతం చదువుకోగలుగుతాం. అదండి గీతను గురించి. ఇక మన శ్రీకృష్ణ పరమాత్మను గురించి 2 వాక్యాలు చెప్పుకుందాం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అన్నాడు. చూడండి, కర అరవిందము, పద అరవిందము, ముఖ అరవిందము. అరవిందము అంటే పుష్పం అని అర్థం, పద్మము అంటారు. మన చేతులు, శ్రీకృష్ణ పరమాత్మ చేతుల్ని పద్మాలతో పోలుస్తారు, పదాలని పద్మాలతో పోలుస్తారు, ముఖాన్ని పద్మాలతో పోలుస్తారు కవులు. దేనికని? ఆ కరములు అంత మృదువుగా ఉన్నాయి కాబట్టి, మృదువుగా ఉన్నటువంటి ఏ పదార్థాన్నైనా సరే మనకు ఆ పద్మంలో అంత మృదుత్వం ఉంటుందన్నమాట. పట్టుకుంటేనే కందిపోయేంత మృదుత్వం పద్మంలో ఉంటుంది. అలాంటి మార్దవం, ఆ మృదుత్వాన్ని మార్దవం అంటారు. అలాంటి మార్దవంగా ఉన్నాయట ఆ బాలకృష్ణుడి యొక్క చేతులు. ఇట్లా పట్టుకుంటేనే దూది పింజల్లాగా ఉన్నాయి. ఇక ఆ పదాలు చూస్తుంటే గులాబీ పూల్లాగా ఉన్నాయి. మంచి చిన్నపిల్లల యొక్క పాదాలు మీరు చూశారు, స్నానం చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టంగానే ఆ పాదాలు ఎర్రగా గులాబీ పూల్లాగా ఉంటాయండి. నిజంగా ఆయన ఇంకా భూమండలం మీదకి రాలా అబ్బాయి, ఇంకా ఆయన పాదం ఆనించలా, నడవలా,
మన శ్రీకృష్ణ పరమాత్మ ఇన్ని వార్లు తిరుగుతున్నప్పటికీ ఆయన ఆయన పదాలు పద్మాల్లాగా ఉన్నాయట. ఇంతకీ ఏమిటాయి, ఆయన ఏం చేశాడు చిన్నతనంలో పసి బాలలుగా ఉన్నప్పుడు చేసినటువంటి సంఘటన ఇది. ఆ విధంగా పద్మం వంటి చేతులతో కాళ్ళు పట్టుకుంటున్నట్టండి. మన చిన్నపిల్లలు కాళ్ళు నోట్లో పెట్టుకోవటం, కాళ్ళు ఎక్కడ ఏం దొరకనట్టు ఆ బొట్టన వేలు నోట్లో పెట్టుకోవటం, ఆ రెండో వేలు నోట్లో పెట్టుకోవటం, ఇవన్నీ చేస్తుంటారు. ఆ పాదాన్ని తీసుకొచ్చి నోట్లో పెట్టుకుంటారు. ఆ విధంగానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చిన్నతనంలో మన బాల్య చేష్టల్లో భాగంగా ఆ పద్మం వంటి కరంతో ఆ పద్మాల్లాంటి ఆ కాలి వ్రేళ్ళని తీసుకొని ఎక్కడ పెడుతున్నట్ట ఆయన ముఖారవిందే, ఆ ముఖ పద్మంలో పెడుతున్నట్ట. తీసుకెళ్లి ఈ బొట్టనేలు తీసుకెళ్లి మన చేత్తో పట్టుకున్నాడు. ఆ కాలుని ఆ బొట్టనేలు తీసుకెళ్లి తిన్నగా నోట్లో పెట్టుకుంటున్నాడు. మరి దాంట్లో ఏముందో మాధుర్యం మనకు తెలియదు. ఆ విధంగా అలాంటి ఫోజులో కనబడుతున్నాడండి ఇప్పుడు బాలకృష్ణుడు. ఎందుకే ఆయన ఆ విధమైనటువంటి సన్నివేశంలో ఎక్కడ పడుకోనున్నట్ట, వటస్య పత్రస్య పుటేశయానం. వటవృక్షం అంటే మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు యొక్క ఆకు యొక్క తలం అంటే ఆ ఆకు మీద వటస్య పత్రస్య పుటే, ఆ మర్రి ఆకు మీద హాయిగా కాలు మీద కాలు వేసుకొని పడుకున్నాడు దొరబాబులాగా. ఇంకా ఒక వేల్ని నోట్లో పంపిస్తున్నాడు. ఆ విధంగా మర్రి పత్రం యొక్క ఉపరితలంలో పడుకొని మంచి స్టైలిష్గా ఆ కరపద్మంతో ఆ పద్మాన్ని పట్టుకొని ఆ పదానికి ఉన్నటువంటి ఆ బొటన వేలని తన నోట్లోకి చొప్పించుకుంటున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారము అన్నారు. ఇంకా ఎలాంటి వాటైనా బాలం ముకుందం మనసా స్మరామి, అలాంటి బాలుడైనటువంటి వాడు ముకుందుడైన. ముక్కు అంటే మోక్షము అని అర్థం. ముక్తి మోక్షము అనేటువంటి దానికి చక్కటి పదం ముకు అని ఉంది సంస్కృతంలో. ఆ ముకుని ఇస్తాడు కాబట్టి, అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి ఆ బాలకృష్ణుడికి చక్కగా నమస్కారం చేసుకుంటున్నాను అని మనం ఆ చిన్న కృష్ణుడికి ఆ వేలు నోట్లోకి పోతున్నా సరే పోకపోతున్నా సరే నెట్టేస్తున్నాడు. ఎలా నెట్టాలి దీన్ని ఈ బొట్టన వేలు నోట్లోకి అని ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ బాలకృష్ణుడికి నమస్కారం చేసుకుంటూ ఇప్పుడు మనం గీతలో 2వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. 2వ అధ్యాయంలో దాదాపు 64 దాకా పూర్తయినట్టుగా గుర్తొస్తోంది నాకు. మళ్ళా ఒక్కసారి 62 నుంచి మనం ప్రయాణం చేద్దామండి. సాయిరామ్ మాస్టరు అమ్మా 3వ అధ్యాయం కదా, 2 పూర్తి చేసేసి మామయ్య గారు చదివినట్టున్నారు. 3వ అధ్యాయంలో కూడా 14వ శ్లోకం వరకు చెప్పారు. చూడండి ఒకసారి. రైట్ సరేనమ్మా, చూస్తాను, ఒక్కసారి చూస్తాను. ఓకే రైట్. అన్నాత్ భవంతి భూతాని ఇవన్నీ రైట్ అమ్మా. 3వ అధ్యాయంలో ఇప్పుడు మనం 14వ శ్లోకం దగ్గర నుంచి వద్దామండి. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అన్నాడు. ఇక్కడ అన్నాత్ భవంతి భూతాని తేలికైన పదాలు, ఏం కష్టం లేదు. అన్నాత్ భవంతి భూతాని. రెండవది పర్జన్యాత్ అన్న సంభవ. మనం ఆటోమేటిక్గా చదివేటప్పుడు పర్జన్యాదన్న సంభవ అయిపోతుంది. పర్జన్యాత్ అన్న సంభవ, పర్జన్యాదన్న సంభవ. 3వ లైన్లోకి వస్తే యజ్ఞాత్ భవతి పర్జన్య. మనం చదివితే యజ్ఞాత్ భవతి పర్జన్యో అవుతుంది. యజ్ఞాత్ భవతి పర్జన్యో, ఈ మూడింటిని కలిపితే యజ్ఞాత్ భవతి పర్జన్యో. 4వ లైన్లోకి వస్తే యజ్ఞ కర్మ సముద్భవ. 2 పదాలు. ఆ యజ్ఞ పక్కన కకారం ఉన్నది కాబట్టి ఈ విసర్గల్ని హకారంగా కనుక మనం ఒక్కరవ చదవగలిగితే యజ్ఞ కర్మ సముద్భవ అన్నాం. అంతఃకరణం అంటాం మనం. అంతఃకరణాన్ని పట్టుకొని అంతఃకరణం అనలేము మనం. మన భాషలో ఉన్న సౌలభ్యం అది, ఆ భాషా ప్రయోగాల్లో ఉన్నటువంటి గొప్పతనం అది. వెంటనే అంతఃకరణం అంటాం, అంతఃపురం అనగానే అంతఃపురం అంటాం. అలాగే యజ్ఞ కర్మ సముద్భవ అంటాం. కాబట్టి ఈ శ్లోకం చక్కగా అన్నాద్భవంతి భూతాని
పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. మళ్ళా మీకోసం ఒక్కసారి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. ఇప్పుడు 15వ శ్లోకంలోకి వచ్చామండి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇవండి పదాలు. 1వ లైన్లోకి వచ్చాం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అన్నది కదా. ఆ బ్రహ్మోద్భవం అన్న తోట కొద్దిగా బ్రహ్మ ఉద్భవం కాస్త బ్రహ్మోద్భవం అయింది, అంతకంటే విశేషం లేదు. కాబట్టి ఈ 3 పదాలను మనం కాస్త సమ్మేళనం చేసుకుంటే కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. 2వ లైన్లో అంతా ఒకటే లైన్. బ్రహ్మాక్షర సముద్భవం, బ్రహ్మ అక్షర సముద్భవం. ఇవన్నీ కలిస్తే బ్రహ్మాక్షర సముద్భవం, బ్రహ్మాక్షర సముద్భవం. 3వ లైన్లో తస్మాత్ సర్వగతం బ్రహ్మ. ఈ మూడింటిని మనం కలిపి చదువుకుంటే తస్మాత్ సర్వగతం బ్రహ్మ, తస్మాత్ సర్వగతం బ్రహ్మ. 4వ లైన్లోకి వస్తే నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. 3 పదాలు ఉన్నాయి ఇక్కడ. నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఇప్పుడు 16వ శ్లోకంలోకి వచ్చాం. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతే హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి అన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం. 3 పదాలు ఉన్నాయి చక్కగా. ముందర మనం నేర్చుకునేటువంటి వాళ్ళంతా కూడా ఏ పదానికి ఆ పదం ముందర చక్కగా ఏవం ప్రవర్తితం చక్రం అని నోరు తిరిగిన తర్వాత వాటిని కలిపి చదవటం నేర్చుకోవాలి. ఏవం ప్రవర్తితం చక్రం. 2వ లైన్లోకి వస్తే నాను వర్తయతే హయః, నాను అనువర్తయతి ఇహ. ఈ 3 పదాలు కలిస్తే నాను వర్తయతే యః అయింది. నాను వర్తయతే హయః. 3వ లైన్లో అఘాయు ఇంద్రియారామో అనున్నాయి పదాలు. ఆ విసర్గలు కాస్త రకారం అవటం వల్ల అఘాయురింద్రియారామో, అఘాయురింద్రియారామో. 4వ లైన్లో మోఘం పార్థ స జీవతి, మోఘం పార్థ స జీవతి. అది మోఘం పార్థ సజీవతి. ఇప్పుడు ఒక్కసారి శ్లోకం చదువుకుందాం. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతే హయః. ఒక్కసారి కనుక దాన్ని మనం నోరు తిరగకపోతే నాను వర్తయతే యః ఆ విధంగా మనం గుణించుకొని చదువుకోవాలి. నాను వర్తయతే హయః అఘాయురింద్రియారామో. నోరు తిరగకపోతే అఘాయురింద్రియారామో అని చదువుకున్న తర్వాత వాటిని కలిపి చదవటం నేర్చుకోవాలి. అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి, మోఘం పార్థ సజీవతి. ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతే హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. 17వ శ్లోకంకి వచ్చామండి. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అన్నారు. యస్తు యః తు ఆత్మరతి ఏవ. ఈ పదాలన్నీ కనుక కలిస్తే యస్త్వాత్మరతిరేవ అవుతుంది.
మరి ఇదంతా నోరు తిరగాలంటే కాస్త మనం ఒకటోసారి కష్టం కదా మనకు. యస్త్వాత్మ రతి రేవ స్యాత్ అని మనం గుణించుకొని చదువుకోవటం వల్ల నెమ్మదిగా సాధన చేయాలి. యస్త్వాత్మ రతి రేవ స్యాత్. ఇప్పుడు కలగలిపితే యస్త్వాత్మ రతి రేవ స్యాత్. ఆత్మతృప్తః చ ఆత్మతృప్తశ్చ మానవః. మూడే మూడు పదాలు. ఆత్మతృప్తః చ మానవః. వాటిని కలిపి చదివితే ఆత్మతృప్తశ్చ మానవః. ఆత్మన్యేవ చ సంతుష్టః. ఆత్మని ఏవ ఈ రెండు కలిపితే ఆత్మన్యేవ చ సంతుష్టః. మీద మూడే పదాలు అనుకోండి కాసేపు. ఆత్మన్యేవ చ సంతుష్టః అని విడివిడిగా చదువుకోవడం నేర్చుకున్న తర్వాత ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ముందర మన ప్రాథమికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఏ పదానికి ఆ పదం చదువుకోవాలి, ఆ పదాలను కూడబలుక్కోవాలి. తస్య కార్యం న విద్యతే. అప్పుడు మనకు గట్టిగా మనకు వంట పడుతుంది. చూడండి ఈ శ్లోకం ఒకసారి. యస్త్వాత్మరతి రేవ స్యాత్. ఇందుట్లో ఉన్నది ఒకటే ఒక మొదటి లైన్ లో మొదటి పదం చాలా కష్టమైంది. యస్త్వాత్మ రతి రేవ స్యాత్ అని గుణించుకున్న తర్వాత యస్త్వాత్మరతి రేవ స్యాత్. ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. తర్వాత చూడండమ్మా 18వ శ్లోకం. నైవ నా ఏవ కాస్త నైవ అవుతుంది. మీరు నైవ అని గుర్తుపెట్టుకోండి. నైవ తస్య కృతేనార్థో. మూడే పదాలు అనుకుందాం కాసేపు. నైవ తస్య కృతేనార్థో. అలా నోరు తిరిగిన తర్వాత ఈ మూటింటిని కలగలపాలి. నైవ తస్య కృతేనార్థో. రెండో లైన్. నా కృతేనేహ కశ్చన. నా అకృతే నా ఇహ కచ్చన. నా అకృతేన ఇహ కచ్చన. అది కాస్త కలిపితే నా కృతేనేహ అని అనుకోండి మీరు. ఇంకా నోరు తిరగకపోతే నా కృతే నేహ దాన్ని కూడా విడ తీసుకోండి. ఈ రెండింటిని కలగలపండి. నా కృతే నేహ కచ్చన. మూడో లైన్. నాస్య సర్వభూతేషు. నా చ అస్య కాస్త చాస్య అయింది. సర్వభూతేషు మూడు పదాలే అనుకోండి కాసేపు. నా చాస్య సర్వభూతేషు. నాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ. కశ్చిత్ అర్థ వ్యపాశ్రయ అని మూడు ఉంటాయి. మనం వాటిని కశ్చిదర్థ రెండుగా తీసుకోండి. పోనీ కశ్చిదర్థ వ్యపాశ్రయ కశ్చిదర్థ వ్యపాశ్రయ కలిపితే కశ్చిదర్థ వ్యపాశ్రయ. ఇప్పుడు శ్లోకం ఎలా చదవాలి అంటే నైవ తస్య కృతేనార్థో నా కృతే నేహ కశ్చన నాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ అని చదువుకోవాలి. ఇప్పుడు మనం 19లోకి వచ్చామండి. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః అనుంది. ఒకటో లైను తస్మాత్ అసక్త. మనం ఒకటే లైన్ అనుకుందాం కాసేపు. ఒకటే పదం అనుకుందాం. తస్మాత్ అసక్త కాస్త తస్మాదసక్త చదువుకోవాలి. తస్మాదసక్త సతతం రెండే పదాలు అనుకోండి. తస్మాత్ తస్మాదసక్త సతతం. ఇక్కడ చిన్న మార్పు ఏంటంటే ఆ విసర్గల పక్కనే సకారం ఉన్నది కాబట్టి విసర్గల ప్రక్కన సకారం ఉంటే విసర్గలు సకారంగా మారిపోతాయి. విసర్గ పక్కన సకారంగా ఉన్నట్టు ఉంటే సకారంగా మారిపోతుంది. వెంటనే ఇది మారిపోతుంది. అందుకని తస్మాదసక్త సతతం అని చదువుకోవాలి. ఒకవేళ నోరు తిరగలేదనుకోండి తస్మాదసక్త సతతం అన్నా ఏమీ ఇబ్బంది లేదు. రెండో లైన్ కార్యం కర్మ సమాచర. మూడు లైన్లు మూడే పదాలు.
కార్యం కర్మ సమాచర. ఏముంది అక్కడ? కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ. హి ఆచరణ కాస్త హ్యాచరన్ అయింది. అక్కడొక్కటే మెడుకువ, దాంతో కూడా మీకు పనేం లేదు. అసక్తో హ్యాచరన్ కర్మ అని చదువుకోండి. 3 పదాలుగా విడదీసుకోండి. అసక్తో హ్యాచరన్ కర్మ, ఈ 3 కలగలిపాం. అసక్తో హ్యాచరన్ కర్మ పరం ఆప్నోతి కాస్త పరమాప్నోతి అనుకోండి. కాసేపు మీరు ఒకటే పదం అనుకోండి. మీరు పురుష పరమాప్నోతి పురుష. ఇప్పుడు మనం శ్లోకం చదివితే తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. అది 20లోకి వచ్చామండి. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అనే దాంట్లో ఇప్పుడు ఈ శ్లోకం ఎలా చదవాలి? కర్మణైవ అన్నాడు. కర్మణో ఏవ కాస్త కర్మణైవ అయింది. మీకు అదంతా అక్కర్ల, కర్మణైవ అని గుర్తుంటే చాలు. కర్మణైవ హి సంసిద్ధిం, 3 పదాలు. ఈ మూడింటిని కలపాలి. కర్మణైవ హి సంసిద్ధిం, ఏం కష్టం లేదు అక్కడ. 2వ లైన్లో ఆస్థిత జనకాదయ, 2 పదాలు. ఆస్థిత జనకాదయ. 3వ లైన్లో లోక సంగ్రహం ఏవ అపి అని 3 పదాలు ఉంటాయి. ఈ మూడింటిని కలిపేశాం. లోక సంగ్రహమేవాపి, మీరు రెండుగా చూసుకోండి. లోక సంగ్రహ మేవాపి అని చదువుకోండి. ఈ రెండింటిని కలపండి. లోక సంగ్రహ మేవాపి సంపశ్యన్ కర్తుం అర్హసి. కర్తుం అర్హసి కాస్త కర్తుం అర్హసి అయింది. అది ఒకటి పెట్టుకోండి. సంపశ్యన్ అనేది ఒక పదం, కర్తుమర్హసి అనేది ఒక యూనిట్, అదొక పదం. ఇప్పుడు 2 కలిపితే సంపశ్యన్ కర్తుమర్హసి. శ్లోకంలోకి వస్తే కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి. ఆ 3వది జాగ్రత్తగా గుణించుకుంటూ వెళ్ళాలి. లోక సంగ్రహమేవాపి, లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. రైట్. నెక్స్ట్ 21 చక్కటి శ్లోకం అండి. యజ్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. చూడండి చక్కగా. యద్యదాచరతి, యత్ ఆచరతి అని 3 ఉంటాయండి పదాలు. అవి ఆ 3 కలవటంలో యద్యదాచరతి శ్రేష్ఠః, మనం 2 పదాలు పెట్టుకుందాం. యద్యదాచరతి శ్రేష్ఠః. 2వ లైన్లో తత్తత్ ఏవ ఇతరో అని ఉంటుంది. తత్తదేవేతరో అని చదువుకోవాలి. తత్తదేవేతరో జనః. 3వ లైన్లో స యత్ ప్రమాణం, స యత్ ప్రమాణం, సయత్ ప్రమాణం కురుతే, సయత్ ప్రమాణం కురుతే లోకః తత్ అనువర్తతే. కలిపితే లోకస్తదనువర్తతే, లోకస్తదనువర్తతే. శ్లోకం మంచి శ్లోకం అండి. ఇది గీత అంటే శ్లోకం మనకు గుర్తుకు రావాలి ఎప్పుడు. యజ్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్టమైనటువంటి వాడు ఏమేమి చేస్తాడో మిగతా వాడు కూడా అదే చేస్తారు. అది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి నాయకుడు అనేవాడు చక్కగా ఉండాలని చెబుతోంది ఇది.
ఇప్పుడు 22వ శ్లోకంలోకి వచ్చామండి. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి అన్నాడు. ఇప్పుడు 1వ లైన్, నమే పార్థాస్తి, పార్థ అస్తి కాస్త పార్థాస్తి అయింది. కర్తవ్యం అంటే 4 పదాలుగా పెట్టుకుందాం మనం. నమే నా మే పార్థాస్తి కర్తవ్యం. ఈ 4టిని నెమ్మదిగా గుణించుకొని చదువుతుంటే నమే పార్థాస్తి కర్తవ్యం, ఇంకా కలిపితే నమే పార్థాస్తి కర్తవ్యం. 2వ లైన్లో త్రిషు లోకేషు కించన, ఆ 3 పదాలని పక్క పక్కనే జాగ్రత్త చదువుకుంటే త్రిషు లోకేషు కించన, త్రిషు లోకేషు కించన. 3వ లైన్లో నానవాప్త మవాప్తవ్యం, నానవాప్తం అవాప్తవ్యం అని ఉంటుంది అసలుకు. అయితే మనం ఎలా చదువుకోవాలంటే, మనం పఠనం అంటే చదవటానికి పారాయణానికి వీలుగా ఎలా చదువుకోవాలి అంటే నానవాప్త మవాప్తవ్యం అని విడివిడిగా చదువుకోండి. మళ్ళా వాటిని కలపండి. నానవాప్తమవాప్తవ్యం అని చదువుకోవాలి. వర్త ఏవ చ కర్మణి, వర్త ఏవ చ కర్మణి. కష్టమే ఉంది ఇక్కడ. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. తర్వాత 23 అండి. యది హ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రతః మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః అన్నాడు. ఇప్పుడు 1వ లైన్, యది హ్యహం, హి అహం కాస్త హ్యహం అయింది. ఇందాక వచ్చింది చూసారా మనకు, హ్యాచరన్ వచ్చింది చూసా ఇందాక. ఈ ఆచరణ కాస్త హ్యాచరణ అంటే ఈ అహం కాస్త హ్యహం అయిపోతుంది. ఇప్పుడు యది హ్యహం నా వర్తేయం 4 పదాలు ఉన్నాయి. ఈ 4 పదాలని నెమ్మదిగా మనం గుణించుకోవాలి. యది హ్యహం నవర్తేయం అలా 2 యూనిట్లు చేయాలి. ఆ 2 యూనిట్లను మళ్ళా 1వ యూనిట్గా చేయాలి. యది హ్యహం నవర్తేయం. 2వ లైన్లో జాతు కర్మణ్యతంద్రిత, కర్మణి అతంద్రిత అని ఉంటుంది. అది కలిపితే కర్మణ్యతంద్రిత. జాతు కర్మణ్యతంద్రిత, ఆ 3 జాగ్రత్త కలిపి చదవాలి. జాతు కర్మణ్యతంద్రిత. 3వ లైన్, మమ వర్త్మ అనువర్తంతే, వర్త్మ అనువర్తంతే కాస్త వర్త్మానువర్తంతే. ఇప్పుడు 2 పదాలుగా తీసుకోవాలి మనం. మమ వర్త్మానువర్తంతే కలిపి చదివితే మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః, మనుష్యాః పార్థ సర్వశః. మనుష్యాహలో ఉన్నటువంటి విసర్గలు పక్కనే పకారం ఉన్నది కాబట్టి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. విసర్గలకు కాఖాలు గాని పాపాలు గాని క్షకారం గాని కనుక పక్కనే ఉంటే విసర్గలుగా కనబడుతుంటుంది. అక్కడ మనకు పుస్తకంలో విసర్గలుగా కనబడుతున్నప్పటికీ మనం దాన్ని హకారంగా చదువుకోవాలి. ఎలా ఇందాక అంతఃపురం అంతఃకరణం అన్నాను చూశారు, అలాగే మనుష్యాః పార్థ కాస్త మనుష్యాః పార్థ అవుతుంది. మనుష్యాః పార్థ సర్వశః. యది హ్యహం వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. 24 అండి. ఉస్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మా ప్రజాః. ఉస్సీదేయుః ఇమే, మనకు తెలుసు అప్పుడప్పుడు విసర్గలు కాస్త రకారం అయిపోతాయని. ఉస్సీదేయురిమే ఒక పదంగా పెట్టుకోండి.
నెమ్మదిగా చదువుకోండి. ఉస్సీదేయురిమే, ఉస్సీదేయురిమే లోకాః. ఆ రెండింటిని కలిపేద్దాం. ఉస్సీదేయురిమే లోకాః. రెండో లైన్. నా కుర్యాం కర్మ చేదహం. చేత్ అహం కాస్త చేదహం అయిందనమాట. ఇప్పుడు 4 పదాలు ఉన్నాయనుకున్నాం కాసేపు. నకుర్యాం కర్మ చేదహం, మళ్ళా ఒకటిగా చేసాం. నకుర్యాం కర్మ చేదహం. మూడో లైన్. శంకరస్య చ, శంకరస్య చ కర్తాస్యాం. 4 పదాలు ఉన్నాయి. శంకరస్య చ కర్తాస్యాం 2 పదాలు చేసాం. ఇప్పుడు మళ్ళా ఒకటే చేస్తాం. శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమా ప్రజాః. ఉపహన్యాం ఇమాః, ఆ 2 కలిస్తే ఉపహన్యామిమాః అవుతుంది. ఉపహన్యామిమాః, ఉపహన్యామిమాః అని ప్రాక్టీస్ చేయాలి నోరు తిరగకపోతే. ఉపహన్యామిమా ప్రజాః. ఇందాక అనుకున్నాం కదా, పకారం కనుక పరమైతే మనం హకారంగా చదువుకుంటాం. ఉపహన్యామిమా ప్రజాః. సో ఒక్కసారి చదువుతా చూడండి. ఉస్సేదేయురిమే లోకాః నకుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమా ప్రజాః. 25వ శ్లోకం అండి. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. జాగ్రత్తగా చూసుకోండి. సక్తాః కర్మణ్య విద్వాంసో, కర్మణ్య విద్వాంసో. ఆ కర్మణ్య విద్వాంసో అనేది 2 యూనిట్లుగా చేసుకొని చదువుకోవాలి. కర్మణ్య విద్వాంసో కలిపితే కర్మణ్య విద్వాంసో అయింది. సక్త కర్మణ్య విద్వాంసో. ఇందా చెప్పుకున్నాం కదా, కకారం కనుక పరం ఏంటంటే విసర్గలు కాస్త హకారం అయిపోతాయి. సక్త కర్మణ్య విద్వాంసో. రెండో లైన్. యథా కుర్వంతి భారత, యథా కుర్వంతి భారత అది. మూడో లైన్. కుర్యాత్ విద్వాన్ తథాసక్తః అని ఉంటుంది. మనం ఎట్లా చదువుకోవాలంటే ఈ లైను కుర్యాత్ విద్వాం తథాసక్తః 3 యూనిట్లుగా తీసుకుందామండి. కుర్యాత్ విద్వాం తథాసక్తః, ఆ మూడింటిని కలుపుకుంటే కుర్యాద్ విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోక సంగ్రహం. చికీర్షుః లోక సంగ్రహం అని ఉంటుంది. ఆ విసర్గలు కాస్త రకారం అయిపోవటం వల్ల చికీర్షుర్ అని చదువుకోవాలి. చికీర్షుర్లోక సంగ్రహం, చికీర్షుర్ లోక సంగ్రహం. ఇప్పుడు ఒక్కసారి శ్లోకం చూద్దాం. సక్త కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్తథా సక్తః కుర్యాద్ విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం, చికీర్షుర్లోక సంగ్రహం. 26లోకి వచ్చామండి. నా బుద్ధి భేదం జనయేత్, నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. అంత చక్కటి పదాలు ఉన్నాయి, ఎక్కడ ప్రయాసపడాల్సిన పని లేదు. నా బుద్ధి భేదం జనయేత్, ఈ మూడింటిని కలిపితే నా బుద్ధి భేదం జనయేత్. కష్టమే ఉందండి దీంట్లో. నా బుద్ధి భేదం జనయేత్. ఆ భేదము అన్న చోట ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలండి. ఆ భాకే ఒత్తుంటుంది కానీ దాకు ఒత్తుండదు. చాలా మంది భేదం
భేదం అంటుంటాం. అలా జాగ్రత్తగా పొరపాటు పడకుండా చూసుకోవాలి. ఆ ఒత్తు భాకు మాత్రమే ఉంటుంది. బుద్ధిలో ఎలాగో ఉంది. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం. రెండో లైన్లో రెండే పదాలు ఉన్నాయి. అజ్ఞానాం కర్మ సంగినాం, అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్. మూడో లైన్లో సర్వకర్మాణి. ఏలేదు, రెండు పదాలు కలిపాం. జోషయేత్ సర్వకర్మాణి. నాలుగో లైన్లో మూడు పదాలు. విద్వాన్ యుక్త సమాచరన్ అన్నాడు. యుక్త సమాచరన్ అన్న చోట విసర్గల పక్కనే సకారం ఉన్నది కాబట్టి విసర్గలు కూడా సకారం అయిపోతాయి. అంటే యుక్త సమాచరం, యుక్త సమాచరం అని చదువుకుంటాం. అప్పుడు మొత్తం మూడు పదాలు చదివితే విద్వాన్ యుక్త సమాచరం, విద్వాన్ యుక్త సమాచరం. న బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరం. ఇప్పుడు 27లోకి వచ్చామండి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ఇది కూడా పెద్ద కష్టమైన శ్లోకం కాదు. ప్రకృతే క్రియమాణాని, చూసారా, చక్కగా విసర్గలు కూడా చదువుకోవచ్చు. హకారం హకారం పెట్టగలిగితే ప్రకృతే క్రియమాణాని అని చదువుకోవచ్చు. ఒకవేళ నోరు తిరగకపోతే ప్రకృతే క్రియమాణాని. రెండో లైన్ మూడు పదాలు ఉన్నాయి. గుణై కర్మాణి సర్వశః. గుణై కర్మాణి అన్నాం మనం. దేనికని? విసర్గల పక్కనే కకారం ఉన్నది కాబట్టి గుణై దాన్ని హకారం చేసేసాం, హకారం పలికాం అన్నమాట విసర్గకు బదులుగా. గుణై కర్మాణి సర్వశః. మూడో లైన్ అహంకార విమూఢాత్మ. ఒకటే పదం అండి. మనం ఏం చదువుకోవాలి? అహంకార విమూఢాత్మ. రెండు పదాలుగా విడదీసుకొని చదువుకుందాం. అహంకార విమూఢాత్మ. అలా నోరు తిరిగిన తర్వాత ఆ రెండు పదాలని మళ్ళీ ఒక పదంగా చేయాలి. అహంకార విమూఢాత్మ. ఇప్పుడు కలిపితే అహంకార విమూఢాత్మ. నాలుగో లైన్లో కర్తాహమితి, కర్తాహం, కర్త అహం ఇతి అని మూడు పదాలు కలిసినాయండి. ఒకే పదంగా చదువుకుందాం. కర్తాహమితి మన్యతే. మనం పారాయణకి మాత్రం రెండు పదాలే తీసుకుందాం. కర్తాహమితి మన్యతే. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అయ్యా గురువు గారు, మీరు తీసుకుంటారు సార్? ప్రకృతే సార్, కెన్ యూ ప్రొసీడ్? సో ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు తీసుకొని వస్తాను, జాయిన్ అవుతా సార్. ఇప్పుడే వచ్చాను. హలో హలో సార్. హలో, అలాగే అలాగే ఒక 5 నిమిషాల్లో జాయిన్. అలాగే సార్, తప్పకుండా. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఈ శ్లోకం ఒకసారి చదవటం చూసుకుందామండి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఇప్పుడు 28వ శ్లోకంలోకి వెళ్ళాం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇది మత్వా న సజ్జతే అన్నారు. తత్వవిత్తు రెండు పదాలు కలిసినాయండి. మనం ఒకే పదంగా చదువుకుందాం. తత్వవిత్తు మహాబాహో, ఈ రెండు పదాలని కలిపాం.
తత్వవిత్తు మహాబాహో. రెండో లైన్లో గుణకర్మ విభాగయో. గుణ కర్మ విభాగయో. అలా చదువుకొని ఆ మూడింటిని మనం కలపాలి. గుణ కర్మ విభాగయో కాస్త గుణకర్మ విభాగయో. మూడో లైన్లో మూడే ముచ్చటగా పదాలు ఉన్నాయి. గుణ గుణేషు వర్తంత. కలిపి చదివితే గుణ గుణేషు వర్తంత. నాలుగో లైన్లో ఇతి మత్వా న సజ్జతే. ఇతి మత్వా న సజ్జతే. ఇప్పుడు ఒకసారి శ్లోకం చదువుకుందాం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇది మత్వా న సజ్జతే. అయిపోయింది. మనం 29లోకి వచ్చామండి. ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మన్నాన్ కృష్ణ భిన్న విచాలయేత్. ప్రకృతే గుణ సమ్మూఢా. మూడు పదాలు ఉన్నాయండి, జాగ్రత్తగా గమనించాలి. ప్రకృతే గుణ సమ్మూఢా. ఆ ప్రకృతే గుణ కాస్త ఆ రకారంగా మారటం వల్ల విసర్గ ప్రకృతేర్గుణ అయిపోయింది. ఇప్పుడు రెండే పదాలు చేసుకుందాం. ప్రకృతేర్గుణ సమ్మూఢా. ఆ రెండు పదాలను కలిపాం. ప్రకృతేర్గుణ సమ్మూఢా. రెండో లైన్లో సజ్జంతే గుణకర్మసు. సజ్జంతే గుణకర్మసు. కష్టమే లేదు. తాన కృష్ణ విదో మందాన్. రెండే రెండు పదాలు. తాన కృష్ణ విదో అని చదువుకొని ఆ మూడింటిని కలగలపాలి. తాన కృష్ణ విదో. తాన కృష్ణ విదో మందాన్. కృష్ణ విత్ న కాస్త కృష్ణ విన్న అయిందనమాట. కృష్ణ విత్ న కాస్త ఒకే పదంగా మారింది. కృష్ణ భిన్న విచాలయేత్. కృష్ణ భిన్న విచాలయేత్. చూడండి శ్లోకం ఎట్లా చదవాలంటే ప్రకృతేర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విదో మందాన్ కృష్ణ భిన్న విచాలయేత్. 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశే నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఒకటో లైన్ చూసుకోండి. మయి సర్వాణి కర్మాణి. 2 సార్లు చదవాలి మీరంతా. మయి సర్వాణి కర్మాణి. మూడింటిని కలిపాం. మయి సర్వాణి కర్మాణి. రెండో లైన్లోకి వచ్చాం. సన్యస్యాధ్యాత్మచేతసా. సన్యస్యాధ్యాత్మచేతసా అంటే ఎక్కడా విడదీయడానికి అవకాశం లేదు కాబట్టి మనం సన్యస్యాధ్యాత్మచేతసా సన్యస్యాధ్యాత్మచేతసా అని గుణించుకోవాలి. మూడో లైన్ నిరాశే నిర్మమో కాస్త నిరాశేర్ నిర్మమో అయింది. రెండే పదాలు అనుకుందాం. నిరాశేర్ నిర్మమో భూత్వా. నిరాశే నిర్మమో ఈ రెండు పదాలు కలవటం వల్ల నిరాశేర్ నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. యుధ్యస్వ విగతజ్వరః. రెండే పదాలు ఉన్నాయి. యుధ్యస్వ విగతజ్వరః. ఈ శ్లోకాన్ని మొత్తం చదువుకుంటే మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతసా నిరాశేర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశేర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః అయిందనమాట. తర్వాత ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. చూడండి. ఏ మే మతమిదం నిత్యం. ఏం తేలిగ్గా ఉన్నాయి పదాలు.
ఏమే మతమిదం నిత్యం ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః. 2 పదాలు ఉన్నాయి. అనుతిష్టంతి మానవాః. 3వ లైన్లో శ్రద్ధావంతో అనసూయంత అన్నమాట. అసలకు మనం అకారం పలకూడదు కాబట్టి శ్రద్ధావంతో నసూయంతో, శ్రద్ధావంతో నసూయంతో. 4వ లైన్ ముచ్యంతే తేపి కర్మభిః. ముచ్యంతే తే అపి కాస్త తేపి అయింది, కర్మభిః. 3 లైన్లు 3 పదాలుగా చూసుకుంటే ముచ్యంతే తేపి కర్మభిః. ఈ శ్లోకం చదువుకుంటే ఏమే మతమితం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఓం శ్రీ సాయిరామ్. లక్కీలీ సుధాకర్ గారు కూడా ఇక్కడ లాస్ట్ టైం ఇక్కడ వరకు అయింది సార్. సాయిరామ్ సార్. కాకతాళీయంగా చూసారా? సుధాకర్ గారు కూడా ఇక్కడ వరకు చెప్పారు. ఓకే సార్. సో సార్ కంటిన్యూ చేస్తారా? నేను మాట్లాడినా సార్ మీరు మాట్లాడండి సార్, మాట్లాడండి. ఓకే, టుమారో యూ కెన్ డూ ఇట్. అయిపోతుంది బహుశా. అలాగే సార్. అందరికీ సాయిరామ్ అండి. ఇప్పుడే వచ్చాం బజార్ నుంచి. ఇది 4 మాటలు మాట్లాడాలని తాపత్రయం. మెంటల్లీ ప్రిపేర్డ్ కనుక మాట్లాడాలని. బయటికి వెళ్తాను కూడా అనుకోలేదు ఇవాళ. భగవంతుని దయ వలన వెళ్ళిన పని కూడా అయింది. మనం ఒక మాట చెప్తుంటుంటాం, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని. భగవంతుడు ఎక్కడో ఏదో ప్రత్యేక ప్రదేశంలో ఉన్నాడు మనం అనుకోకూడదు. ఎక్కడుంటాడంటే ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో, నిన్న మనం రుద్రంలో కూడా చెప్పుకుంటాం, సిద్ధి లభించాలంటే శుద్ధి ఉండాలి. శుద్ధి మీన్స్ ప్యూరిటీ. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే సర్వత్రా ఉంటున్నాడు. సర్వత్రా ఉన్నవాడు అందరికి కనపడాలంటే అనుభవ జ్ఞానంగా, ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అందరం చెప్తాం భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని చెప్పి. మరి ఆ అనుభవ జ్ఞానం రావాలంటే సద్భావాలను పెంచుకోవాలి. అటువంటి సద్భావాలు పెరగాలంటే వి మస్ట్ హావ్ ఇన్నర్ ప్యూరిటీ అండ్ అవుటర్ ప్యూరిటీ. ఎందుకంటే భగవంతుడు లోపల వెలుపల ఉన్నాడు. భగవంతుడు లోపలే ఉన్నాడంటే ఇన్నర్ ప్యూరిటీ చాలు. బయట కూడా ఉన్నాడు, సో అవుటర్ ప్యూరిటీ ఆల్సో అవుతుంది. సో భగవంతుడు అనేవాడు అంతర్బహిస్తత్వంలో ఉండటం చేత వి మస్ట్ హావ్ బోత్ ఇన్నర్ ప్యూరిటీ అండ్ అవుటర్ ప్యూరిటీ. అటువంటిప్పుడు ఆ 2 రకాల శుద్ధిలు ఉన్నప్పుడు సిద్ధి లభిస్తుంది అని పరమాత్మ అర్జునుడు చెప్తున్నాడు. ఇది పిల్లలకి చెప్పిన క్లాస్ కనుక స్వామి చాలా వివరంగా చెప్పారు. సో వాట్ ఈజ్ అవుటర్ ప్యూరిటీ అంటే దేహాన్ని చక్కగా పరిశుభ్రంగా చేసుకోవటం, మంచి వస్త్రాలు ధరించటం, మనం చదువుకునే పుస్తకాలు జాగ్రత్తగా ఉంచుకోవటం పరిశుభ్రంగా. కొంతమంది పుస్తకాలు చూస్తే అసలు చదివాడా అనిపిస్తుంది, అద్భుతంగా చదువుతారు, అలా ఉంచుకుంటారు. స్వామి కూడా అలానే ఉంచుకునేవారు. కొంతమంది పుస్తకాలు చూస్తే కొన్ని పేజీలు అటుపోతాయి ఇటుపోతాయి. సో మనం మన దుస్తులో కావచ్చు, మన దేహంలో కావచ్చు, మన బుక్కులో ఎందు కావచ్చు, ఇంప్యూరిటీస్ మాలిన్యం చేరకుండా చూసుకోవాలని చెప్తున్నారు.
ఈ దేహానికి సరి అయిన రీతిలో నిత్యము 2000 స్నానం, ఎందుకంటే చెప్పాను పిల్లలకి చెప్తున్నారు ఇది సబ్జెక్ట్ కనుక పిల్లలకి అలానే చెప్పాలి స్వామి. బాత్ ట్వైస్, నేను 10 సబ్బుల వరకు చేస్తున్నానంటే అది అవుటర్ ప్యూరిటీ మాత్రమే. సో ప్రతి అంగాన్ని పరిశుద్ధం చేసుకోవాలని ఇన్నర్ మీనింగ్ ఆవిడ. ఎక్కడ ఇంప్యూరిటీగా ఉంటే అక్కడ మాలిన్యం చేరే అవకాశం ఉంటుంది. ఎక్కడ మాలిన్యం చేరితే ఇన్సెక్ట్ చేరే అవకాశం కూడా ఉంటుంది, బయట మనం చూస్తూనే ఉంటాం. దట్ ఓన్లీ లీడ్స్ టు డిసీజెస్. సో అటువంటి ఇంప్యూరిటీస్ రాకుండా మనం చూసుకోవాలి. కేవలం మన ఇల్లు మాత్రమే కాదు, పరిసరాలు కూడా. బహుశా ఎవరు ఎట్లా చెప్తారండి, తల్లిదండ్రులు కూడా చెప్పి ఉండరేమో అనుకో. నిత్యం తెల్లవారు లేవంగా చక్కగా పళ్ళు తోముకోవాలి, చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు ప్రశాంతి నేల. నాలుకను గీచుకోవాలి, ఎందుకంటే ఈ దేహానికి సింహద్వారం నోరంటారు. ఇట్ షుడ్ బి వెరీ క్లీన్గా లేకపోతే ఇన్సెక్ట్ చేస్తాయి. మనం బయట చూస్తుంటాం, వాటర్ ఫ్లో అయితే పర్లేదు, స్టాగ్నేటెడ్ అయితే వీఆర్ సీయింగ్ సో మెనీ ప్లేసెస్. మన ఎంతసేపు మన ఇల్లు బాగుందంటే కాదు, పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉండాలి, లేకపోతే పురుగులు దోమలు చేరే అవకాశం ఉంటుంది. మాకు రాత్రి కూడా దోమల మంది కొట్టారు. సో మాలిన్యం చేరి ఉందంటే అక్కడ ఆటోమేటిక్గా వాడికి అవకాశం ఉంటుంది క్రిమి కీటకాలు చేరడానికి. సో నాట్ ఓన్లీ అవర్ హౌస్, అవర్ సరౌండింగ్స్ షుడ్ ఆల్సో బి క్లీన్. ఒక మాట చెప్తున్నారు స్వామి ఇక్కడ, ఆంధ్రదేశంలో ఇల్లు చూసి ఇల్లాలని చూడమంటారు. సో ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటుందో ఇల్లాలు ఎంత పరిశుద్ధంగా ఉంటుంది దీని అర్థం. దేనికోసం అంటే మన మంచి కోసమే. మన హౌస్ కావచ్చు, సరౌండింగ్స్ కాదు, క్లీన్గా ఉంటే మస్ట్ హ్యావ్ బ్యూటిఫుల్ హెల్తీ అండ్ ఎన్విరాన్మెంట్. అక్కడ ఆరోగ్యమైన పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఆరోగ్యంగా ఉంటే ఆనందం. సో అటువంటి ఆనందాన్ని, ఆరోగ్యాన్ని మనం పొందటానికి మస్ట్ హ్యావ్ పరిశుద్ధంగా ఉండాలంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి అయితే ఒకటే డ్రెస్తో మెయింటైన్ చేశారు. కొంతమందికి అయితే బీరో నిండా బట్టలు ఉంటాయి, నేనైతే లిమిటెడ్గానే ఉంచుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 చొక్కాలు 2 ప్యాంటు ఉన్నా చాలంటున్నారు. ఒకటి ధరించి రెండో దాన్ని పరిశుద్ధంగా ఉతికి ధరించుకుందాము. దినానికి 2 మార్చనక్కర్లేదు. ఈవెన్ ఒక్కటి ఉండినా అది ఉన్నదాన్ని శుభ్రంగా పెట్టుకోవాలని చెప్తున్నారు. బికాజ్ స్వామి అలాగా చేశారు కనుక చెప్తున్నారు మనం. సో మనకి వైట్ డ్రెస్ పెట్టారు. మొన్న ఎవరో చెప్పారు తెల్ల డ్రెస్ వేసుకుని నల్లగా వచ్చారని చెప్పి, బహుశా నారాయణమూర్తి కావచ్చు. సో బయట తెల్ల డ్రెస్ వేసుకుని లోపల నల్లగా ఉంటే ప్రయోజనం లేదంటున్నారు. సో అలాంగ్ విత్ అవుటర్ ప్యూరిటీ, ఇన్నర్ ప్యూరిటీ ఆల్సో మస్ట్ నీడెడ్. సో దేహానికి స్నానం చేస్తాం, మనసుకి ఏం చేస్తాం, నామస్మరణ చేస్తాం. ఇప్పుడు నేను జర్నీలో చేశాను ఆల్మోస్ట్ 2 hours అబౌవ్. ఖాళీగా ఉండి ఏం చేస్తాం, నేను ఖాళీగా ఉండను. జర్నీలో కావచ్చు ఎక్కడన్నా నా లోపల నా యొక్క నామం నేను చేసుకుంటుంటాను. అది ఏం చేస్తుందా, ఏదో చేస్తుందని కాదు. వై షుడ్ బి ఐడియల్. సో ఇన్నర్ ప్యూరిటీ అంటే మన భావాలు పవిత్రంగా ఉండాలి, ఉత్తమంగా ఉండాలి, మన ఆలోచనలు పవిత్రంగా ఉండాలి, సమాజ హితంగా ఉండాలి, విశ్వహితంగా ఉండాలి, పరోపకార సంబంధంగా ఉండాలి. అసూయ కానీ ద్వేషం కానీ చేరకుండా చూసుకోవాలంటున్నారు. షుడ్ నాట్ థింక్, ఇతరుల యొక్క చెడు గురించి మనం ఆలోచించవద్దు. ఇంతసేపు ఇతరుల యొక్క మంచి గురించి ఆలోచించమంటున్నారు. బేసింగ్ ఆన్ దిస్ ఓన్లీ వైదిక ధర్మంలో లోకా సమస్త సుఖినో భవంతు. ఈ మంత్రం కూడా నేను రాత్రి కూడా కొద్దిసేపు చదువుతాను. సమస్త లోకా సుఖినో భవంతు. కాసేపు అందాము, తప్పేముంది. 10 సార్లు 20 సార్లు సమస్త లోకా సుఖినో భవంతు అంతే, తప్పేముంది. అదొక మంత్రం. ఇప్పుడు మనకు ఆర్యులు అనార్యులు అంటే మనం చదువుకున్న ఆర్యులు కాదు. సత్యసాయి వాహినిలో స్వామి సార్ చెప్పారు, ఇక్కడ కూడా మనకు చెప్పారు.
దిస్ ఇస్ ద ఫీలింగ్ ఆఫ్ లోక సమస్త సుఖినో భవంతు, ద ఫీలింగ్ ఆఫ్ ఆర్యుల యొక్క లక్ష్యం. హృదయం లోపల పవిత్రమైన భగవంతుని నామాన్ని చింతించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఇక బాహ్యంగా మన అంతరంగంగా మనం పవిత్రంగా చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ రాగము, ద్వేషము, అసూయ, డంబం దీస్ ఆర్ కాల్ స్వామి కాల్ క్రిమికీటకాలు. అప్పుడు కూడా మా మేడం చెప్పింది పిల్లలకు హ్యూమన్ వాల్యూస్ గురించి, అరిషడ్ వర్గాల గురించి, పాండవులు అవి చెప్పింది. మనం ఎప్పుడైతే బయట లోపల ప్యూర్గా ఉంటే వీటికి అవకాశం ఉండదు. దే కెనాట్ ఎంటర్ ఇన్ అవర్ బాడీ. ప్రహ్లాదుడు తన తండ్రితో అంటాడట, నిన్న మొన్న సామమూర్తి బ్యూటిఫుల్ నేరేషన్ ఇచ్చాడు. అజ్ఞానం అంటే ఏకాత్మ భావం లేకపోవడమే అజ్ఞానం అన్న ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్. ఆ సందర్భంలో ప్రహ్లాదు తన తండ్రితో అంటాడట, అన్న ఇప్పుడు నువ్వు రాజు, యువర్ కింగ్. నేను అనుకున్నా రాజు అన్న చక్రవర్తి అన్న ఒకటే అని అనుకున్నాను. ఇప్పుడు నాకు అది అర్థమైంది, బోత్ ఆర్ డిఫరెంట్ అని. నాన్న ఇప్పుడు నువ్వు రాజుగా ఉంటున్నావు, నీవు కనుక 6 శత్రువులు చేస్తే చక్రవర్తిగా మారిపోతావు అన్నట్టు ప్రహ్లాదు తండ్రి. ఎవరు 6 శత్రువులు అంటే మన అందరికి తెలిసిందే, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్రయ. ఇవి మనలో చేరకుండా ఉండాలంటే మస్ట్ హావ్ అవుటర్ ప్యూరిటీ, అంతర్ పరిశుద్ధత ఉండాలని చెప్పి. గీత చెప్పింది సుఖ దుఃఖాలు రెండింటిని సమానంగా చూసుకోమని చెప్పింది, లాభ నష్టాలు రెండింటిని సమానంగా చూసుకోమని చెప్పింది. గీత చెప్పింది సుఖ దుఃఖాలు, శీతోష్ణ, లాభ నష్టాలు సమానంగా చూసుకోవటం. ఈజ్ ఇట్ పాజిబుల్ అంటే గీతాచార్యుడే చెప్తున్నారు, చెప్పటం సులభమే, అసాధ్యం అంటున్నాడు ఆయన. ఈ ఎప్పుడు సులభం, ఎప్పుడు సాధ్యం అవుతాయి అంటే అందరిలో ఉన్న దైవత్వం ఒక్కటే అనే సత్యం కనుక మనం రికగ్నైజ్ చేసి బలపరుచుకుంటే ఇవి సులభం అవుతాయి. నాలో ఉన్న దేవుడు వేరే దేవుడు అని అనుకుంటే అంతే. మనకి ఉగాది వస్తోంది, కొత్త సంవత్సరం ఎలా ఉంటుందా అని మనం ఫీల్ కావక్కర్లేదు. స్వామి చెప్తూనే ఉంటారు, భగవంతు అనుగ్రహం ఉంటే ఏ గ్రహం కూడా ఎందుకంటే అన్ని గ్రహాలు భగవంతుని యొక్క చెప్పు చేతుల్లోనే ఉంటాయి. అందుకని త్యాగరాజు అన్నట్ట, రామా నీ యొక్క అనుగ్రహం ఉంటే చాలు, నాకు సర్వగ్రహములు నా హస్తగతమే అన్నట్టు త్యాగరాజు. సో ద మెయిన్ బేస్, రూట్ కాజ్, కీలకము, గమ్యము ఏదో మనం దాన్ని పట్టుకోవాలి. అదేంటంటే దట్స్ నథింగ్ బట్ ఆత్మతత్వం. ఇది పట్టుకుంటే అన్నీ మనకు సులభం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును కొట్టాలంటే కొమ్మలు ఆకులను చిదిమేస్తే ప్రయోజనం లేదు, ఆ వేరుని కనుక కొట్టేస్తే చెట్టు కూలిపోతుంది. అదే రీతిగా దైవాన్ని కనుక పట్టుకుంటే సర్వము భగవంతుడి చేత ఇవి నావాడు అంటే లోపలికి వెళ్ళిపోతాడట. లోపల ఒక ఆయన కూర్చున్నాడు, గేటు దగ్గర ఒక ఆయన కూర్చున్నాడు, భుజం మీద చేసి లోపల తీసుకెళ్ళాడు. లోపల ఆయన భక్తుడే, బయట గేటు దగ్గర ఉన్న ఆయన కూడా భక్తుడే. బయట దగ్గర ఉన్న ఆయన చూసేసి ఆహా నా దాన్ని లోపల భుజం మీద చేసి తీసుకెళ్ళాడు. సో భూతదయ పెంచుకోవాలి. సో బాడీ షుడ్ బి ప్యూర్ అండ్ మైండ్ షుడ్ బి ప్యూర్. అందుకనే మనకి సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితే అంటే సర్వలేందున్న భగవంతుకు నమస్కరిస్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళాను ఒక చోటకి, అందరికి నమస్కరించాను, తప్పేముంది? వాళ్ళు ఎవరో నాకు తెలియకపోవచ్చు, ఒక నమస్కారం పెడితే ఏముంది, తప్పేముంది?
వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్ద ఆయన, నాకంటే పెద్ద ఆయన ఉన్నాడు, నాకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. నమస్కారం పెట్టాను. నమస్కారం పెట్టేటప్పటికి మన పనులు అయిపోతాయి. అదైతే నా నమ్మకం. అది ఇప్పుడు నాకు ఖచ్చితంగా జరిగింది అది. చక్కగా కూర్చోమన్నారు, మాకు పని చేసి పెట్టారు. సో సర్వజీవ నమస్కారం, స్వామి ఫోటో విభూతి కూడా ఇచ్చాను అక్కడ ఆయన మేనేజర్ గారు. సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఇది బాగానే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్ సాధన. అంతటితోనే ఆగకంటున్నారు స్వామి. సర్వజీవ తిరస్కారం కేశం ప్రతిగచ్చతి. అదొక గట్టు, ఇదొక గట్టుగా పెట్టుకోమంటున్నారు. ఒక నదికి ఉన్నప్పుడు గట్ల మధ్య పోతే ప్రాపర్గా పోతుంది. సో మానవ జీవితం అనేది ఒక పెద్ద ప్రవాహం. ఆ ప్రవాహాన్ని కనుక మనం ఫ్రీగా వదిలేస్తామంటే, నీళ్లు ఫ్రీగా వదిలేస్తామైతే అన్ని గ్రామాలు, అన్ని భూములు, అన్ని జీవులు అన్నిటిని కూడా తడిపేసుకుంటూ పోతుంది. గ్రామాలు ముంచేస్తుంది. మనం అప్పుడప్పుడు చూస్తాం వరదలు. మనం చేసే పని ఏంటంటే, ఈ యొక్క నదుల్ని భరించగలిగింది కేవలం సాగరం మాత్రమే. ఆ సాగరం దగ్గరికి పంపే ఉపాయం మనం తెలుసుకోవాలి. ఈ అన్ని నదుల్ని అనుగ్రహించేవాడు, భరించేవాడు, వరించేవాడు, తరించేవాడు ఒక సాగరుడే అంటున్నారు స్వామి. ఏ రీతిగా చేర్చాలి మనం? దట్స్ వై భగవద్గీత 2 గట్టులను కట్టుకోమని చెప్పింది. ఒక నదికి 2 గట్లు ఎలా ఉంటే మన జీవితం కూడా అది. సర్వజీవ నమస్కారం అదొకటి, 2 కూడా పెట్టుకోవాలి. ఈ నదికి ఇటువైపున అటువైపున గట్లు ఉండినప్పుడు ఏ భూములు, ఏ గ్రామాలు నేరుగా సముద్రంలో పోయి చేరుకోవాలి. ఏమిటా గట్లు అంటే మొన్ననే మనం ప్రస్తావించుకున్నాం. అష్టాక్షర నామం. అష్టాక్షరం అంటే ఓం నమో నారాయణాయ మనం అనుకున్నాం, కానీ కాదు అని మనం తెలుసుకున్నాం. సంశయాత్మ వినశ్యతి అంటే నువ్వు నిస్సంశయుడుగా ఉండు. ఇది ఒక గట్టు. రెండవ వైపున సద్భావాన్ని లేకపోతే జ్ఞానం. ఇది కూడా 8 అక్షరాలు. నేను ఇంకొక గట్టుగా పెంచుకో. నిస్సంశయం అనేది ఒక గట్టు, శ్రద్ధ అనేది ఒక గట్టు. ఈ 2 గట్లు కనుక మనం పెట్టుకుంటే మన జీవితం అనే ప్రవాహము ఈ సాగరం అనే అనుగ్రహంలో హ్యాపీగా లీనమవుతుంది. ఆ విధంగా హ్యాపీగా ఆ సాగరంలో కలపటానికే మనకు భగవద్గీత చెప్పింది భక్తి అండ్ ప్రపత్తి. మనందరికీ గమ్యం తెలుసు, మోక్షం అని చెప్పి. ఎవరు చెప్పినా, ఏ సత్సంగంలో చెప్పినా, లలితలో చెప్పినా, రుద్రం చివరికి ఎక్కడ చేరామంటే మోక్షం లేదు. సో వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ ఎయిమ్. గమ్యం మర్చిపోకూడదు. మేము వెళ్ళాము ఒక చోటకి పనిచేసి మా గమ్యం మా ఇంటికి వచ్చాం. సో గమ్యము దైవం. సో నేను సాయంత్రం పిల్లలు కూడా చెప్పాను, గాడ్ ఫస్ట్, ఆల్ నెక్స్ట్, ఐ లాస్ట్ అని చెప్పి. దైవాన్ని మరవకూడదు. మూడు సిద్ధాంతాలు చెప్పాడు ఇక్కడ. మనం గమ్యాన్ని చేరాలంటే దైవాన్ని మరవకూడదు, లోకాన్ని నమ్మకూడదు. మీరు బజారు పోయి వచ్చారు, నమ్మలేదంటే దట్స్ డిఫరెంట్. నమ్మాలి, ఎక్కడ నమ్మాలో అక్కడ నమ్మాలి. మూడవది మరణానికి భయపడవు. ఈ మూడు మంత్రాలు. దైవాన్ని మరవకూడదు, లోకాన్ని నమ్మకూడదు, మరణానికి భయపడదు. ఈ 3 గనుక 3 మంత్రాలుగా సాధకులు సాధన చేస్తే చక్కగా గట్లు గల మధ్యలో గల నది ఏ విధంగా సాగరంలో ఎటువంటి అడ్డు లేకుండా చేరుతుందో, ఈ సంసారం అనే సాగరంలోంచి, మన ప్రవాహంలోంచి హ్యాపీగా మన యొక్క గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా పొందాలి అంటే మన భగవంతుని యొక్క అభయము, అనుగ్రహానికి మనం సంపాదించే ప్రయత్నం చేయాలి.
సో నిన్న కూడా మహావాక్యాలు చెప్పింది, తత్వమసి, ఐఆమ్ దట్, దే ఆర్ నాట్ సెపరేట్. రెండో వస్తువు లేదు, ఉన్నది ఒకటే వస్తువు అనుకున్నప్పుడు మనకు ఎటువంటి కూడా ఫియర్ ఉండదు. రెండో వస్తువు ఉన్నది అన్నప్పుడే మానవునికి భయం వస్తుంటే. ఇప్పుడు సార్ కరెక్ట్ గా ఆపారు. ప్రకృతిలో ఉన్న 24 తత్వాలు, దేహంలో 24 తత్వాల్లో కలవటమే గుణ కర్మ. కరెక్ట్ గా కోటేశ్వరరావు గారు అక్కడే ఆపారు కరెక్ట్ గా. బాహ్య ప్రకృతిలో 24 తత్వాలు ఉన్నాయి, మనలో 24 తత్వాలు రెండు మేళవింపే కర్మ, గుణకర్మ. సో మన బాహ్య ప్రపంచంలో ఏం చూసినా ఏదైనా పంచభూతాత్మకం అయిందే. నేను ఇంకా చాలా క్లియర్ గా చెప్పారు. బయట ఆపోజిట్ అయిన నిప్పు నీరు కలిసే మనకి సృష్టి ఏర్పడిందంటే మరి దాన్ని ఎవరు పొంతం చేస్తున్నారంటే ఆ సూర్యుల్లో ఉన్న జీ అనే గ్రీన్ బ్యాలెన్స్ చేస్తుంది. అటు మూడు ఇటు మూడు మధ్యలో జీ. ఎక్కడ సో బయట మనం ఏం చూసినా మనం కూడా ఈ పంచభూతాలతో కాకుండా ఏమీ బయట కానీ ఏమీ లేదు, నథింగ్ ఎల్స్. అంతా కూడా పంచభూతాత్మకమైన సర్వత్రా పంచభూతాన్ని అనే సత్యాన్ని కనుక మనం గుర్తించగలిగినప్పుడు ఈ భయానికి భయం అనేది తావు లేదు, ప్రవేశించదంట. ఇంకో మాట కూడా చెప్పారు, సర్వత్ర పంచభూతాన్ని సత్యం అన్న మాట చెప్పి షష్టం కించిత్ న విద్యతే, ఆరో పదార్థం జగత్తులో లేనే లేదు. ఉన్నది 5, నాలో ఉన్న 5, బయట ఉన్న 5. దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ఫియర్. ఫర్ ఎగ్జాంపుల్, స్వామి ముందు ఒక బల్ల ఉంది, ఆయన బల్ల అన్నారు, ఇది కుర్చీ అన్నారు, ఇది తలుపు అన్నారు, ఇది కిటికీ అన్నారు, ఇది రోష్టం. రూపనామాలు వ్యత్యాసమే కానీ 5ను కాష్టమే. కాష్టమే అంటే కర్ర అంటాం రాయలసీమ భాషలో. కర్రతో చేసినవి కుర్చీ కావచ్చు, తలుపులు కావచ్చు, కిటికీలు కావచ్చు, ఇంకేదైనా. మనం బయట ఎన్నో పర్వతాలు చూస్తున్నాం, పర్వతాలన్నీ కూడా శిలామయం. హిమాలయ పర్వతం కూడా అందులో రాయి తీస్తే తగ్గే అవకాశం ఉంటుంది, కానీ విద్య కానీ జ్ఞానం కానీ పెరిగేవి కానీ తరిగేవి కాదు. కొన్ని పెరుగుతాయని తరుగుతాయని నిన్న తెలుసుకున్నాం మనం. ఈ పర్వతాలు ఎన్నో చూస్తున్నాం, అవన్నీ శిలామయములు. ఎన్నో రకాల వృక్షాలు చూస్తున్నాం, అవి కాష్టమయం. భూమి మృన్మయం, దేహము మాంసమయం, సముద్రం జలమయం. ఈ 5 కూడా స్మాల్. నేను ఒక బ్యూటిఫుల్ మెసేజ్ పెట్టాను శివుడి గురించి. ఇదెంతో కనుక్కున్నా స్మాల్ పార్టికల్ ఏంది, అనంత మహాశూన్యం అన్నారు, అందుకని ఉత్త శూన్యం అనలేదు. మనం చూసే ఖగోళం కావచ్చు, పాలపుంతలు కావచ్చు, నక్షత్రాలు, ఎంత కూడా స్మాలెస్ట్, ఎంతో ఉందిట అనంత విశ్వంలో. సో దట్స్ కాల్డ్ మహాశూన్యం. సో అటువంటి అభయ ప్రదాత యొక్క అభయాన్ని గురించి మన యొక్క తాపత్రయం పడుతున్నాము. మన సాధనలు కావచ్చు, మనం చేసే ప్రార్థనలు కావచ్చు, మనం చేసే సేవలు కావచ్చు, లెట్ ఇట్ బి వాట్ టైప్ ఆఫ్ కర్మ కావచ్చు, భక్తి కావచ్చు, ఏ రకమైన ఉపాసన అయినా సరే ఆయన స్వామి యొక్క అభయం మన మీద ఉండాలి. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ సుప్రీం వన్. మనం బయట ప్రపంచంలో నీకెందుకు నేను ఉన్నానని ఎవరన్నా ఒక బాహ్య లౌకిక ప్రపంచంలో ఒక అభయం ఇచ్చాడు అనుకోండి, చాలా హ్యాపీ, నేను చూసుకుంటాను, నీకెందుకు, చాలా హ్యాపీగా వచ్చేస్తాం మనం, నేను చేసి పెడతాగా నీకు పని. లెట్ ఇట్ బి ఇన్ అవుటర్ వరల్డ్ ఆర్ ఇన్నర్ వరల్డ్, లౌకిక క్షేత్రం కావచ్చు, అలౌకిక పారమార్థిక క్షేత్రంలో కావచ్చు, అభయం అనేది చాలా ముఖ్యం అన్నమాట. నేను చిన్న కథ చెప్పాను, చిన్న పాప చిన్న సహాయం చేసేందుకు భగవంతుడు వాళ్ళకి పోయి ధనపు రాసులను ఇచ్చి వచ్చాడు. అటువంటి అభయం గురించి, అభయహస్తం నాకు ఎదురుగా ఉంది. స్వామి చెప్పారు, ఏ అవతారం కూడా ఒకే అంటే స్వామి 2 చేతులు ఎత్తి మన అందరినీ సంస్థలో ఈ బ్లెస్సింగ్ విత్ 2 hands ఎంటైర్ యూనివర్స్.
అటువంటి అభయం లేకుండా మనం మనుగడ చేయలేము. అలాంటి అభయం ఉందనుకో భాషలో విల్ హ్యావ్ సో మెనీ సంగ్రామం. బాహ్యంగా అయినా ఉంటాయి, లోపల కూడా జరుగుతుంది. లోపల కూడా ఎప్పుడు పోటీ జరుగుతుంది. నాకు ఎవరో ఒక అమ్మాయి కనిపించింది, ఎందుకో ఇప్పుడు నేను వెళ్ళిన ఒక పని మీద ఏమో ఒక అమ్మాయి కనిపించింది, ఎందుకో లోపల అనొచ్చు, లోపల చెప్తూ అని చెప్పింది, ఇట్లా కనపడ్డ వాళ్ళందుకు ఇస్తే ఎట్లా అని చెప్పిందో లేదో నాకు తెలియదు. సో దేర్ ఈజ్ అవుటర్ వార్ అండ్ ఇన్నర్ వార్. భగవంతుని అభయం ఉంటే మనకి ఇటువంటి వాటికి ఏమాత్రం అవకాశం లేదంట. ఎవరైతే భయం ఉంటారో ఈ కాల్ కవర్డ్, వాడు ఏమి పని చేయలేడు. చేయకపోగా చేసేవాడిని ఏం చేస్తావులే అని వెనక్కి లాగుతాడు, రాణించలేడు కూడా. సో ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కృష్ణ పరమాత్మకి కూడా అర్జునుడు కూడా భయపడ్డాడు. నువ్వు అభయుడు కావాలి అని గీత బోధించింది. చిన్న మాట చెప్పుకుని నువ్వు కంక్లూడ్ చేయాలి. రెండు మాటలు ఉన్నాయి, రెండు మాటలు చూడటానికి ఈక్వల్ గా ఉంటాయి, అభయత్వము నిర్భయత్వం అని. బోత్ ఆర్ డిఫరెంట్ వర్డ్స్. లుక్స్ లైక్ మనకి తెలియకపోతే రెండు ఒకటే, అభయం నిర్భయం. యూ కెనాట్ కంపేర్ ఇట్, ఒకదాని ఒకటి పోల్చే అవకాశం లేదు. ఈ నిర్భయం అనేది మూర్ఖంగా ఉండే అవకాశం ఉంటుంది, కానీ అభయం శక్తిగా మారుతుంది. ఏ కవర్ డైస్ మెనీ టైమ్స్ మెనీ అంటారు, భయశీలు అడుగడుగు మనం వేసి పెట్టాలి. అభయునికి ఒక్క తూరే మరణం. సో కనుక నువ్వు అభయుడు కౌమ కా అని బల్లబుద్ధి చెప్తున్నాడు అర్జునుడు. నీలో ఈ భయం ఉన్నంత వరకు నువ్వు ఎటువంటి యుద్ధం చేయనంటానికి కారణం కూడా ఇదే. నువ్వు ఎటువంటి పని చేయలేవు. నువ్వు ఆ భయాన్ని పోగొట్టుకుంటే నువ్వు మహత్కార్యాలు చేసే అవకాశం ఉంది, అప్పుడు నీకు విజయం నేను వరిస్తుంది. సో అర్జున, నువ్వు ఫస్ట్ ఆ భయాన్ని పారద్రోలమని చెప్తున్నారు. అభయం నేర్చుకో. ఆ శ్లోకం వస్తుంది, విగత భయ అని. భయం నుంచి నువ్వు దూరం కమ్మని చెప్తున్నాడు అర్జునుడికి. సో నువ్వు డెవలప్ బోత్ అభయత్వం అండ్ అలౌకికత. లౌకికం అంటే బాహ్య ప్రపంచం, అలౌకికత అంటే ఆధ్యాత్మికం. నువ్వు చేయాల్సింది అంటే జగత్తులో కనిపించే పదార్థాలన్నింటిలో కూడా విరక్తి డెవలప్ చేసుకోవాలి. నేను బాగా చెప్పాడు, విరక్తి అండ్ వైరాగ్యానికి రెండు మనం ఒకటే అనుకున్నాం, కానీ డిఫరెన్స్ బాగా చెప్పాడు లలిత సహస్రనామంలో. దేవుని మీద నిశ్చలైన భక్తి పెంచుకో. భయం ఎప్పుడు వస్తుంటే దేహంలో అహంకారం ఉంది, నేను 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 అనే వస్తువు మీద మమకారం. దట్ అహంకారాన్ని మమకారం లీడ్స్ టు ఫియర్. సో ఈరోజు ఈ 4 మాటలు చెప్పే అవకాశం నేను వస్తా అనుకోలేదు, చెప్తాను కూడా అనుకోలేదు. అంటే నా చేతిలో లేదు కదా, చాలా దూరం వెళ్ళాను. సో చెప్పాలనైతే రాత్రియే అనుకున్నాను, మనసులో అనుకున్నాను. 1-2 పర్యాయాలు నేను పునశ్చరణ కూడా చేసుకున్నాను సబ్జెక్ట్. ఈ విధంగా ఈ పూట ఈ అవకాశం దొరికిందండి. యూ కెన్ కంటిన్యూ ఇట్లా లేటర్ పీరియడ్, మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు. జై సాయిరామ్.